నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసమైతే లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తుంది. ఇంకెప్పుడు ఇళ్ళని ఇస్తారు? ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వదిలేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కూడా కసరత్తు మొదలుపెట్టింది. గ్రామాల్లో కూడా ఇందిరమ్మ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఇక దరఖాస్తులు స్వీకరిస్తుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు రెవెన్యూ మంత్రి కూడా ఈ విషయంలో కూడా సీరియస్గా ఉన్నారు. అధికారులతో సమీక్షలు చేశారు. పలు విధి విధానాలు కూడా ప్రకటిస్తూ ఈ ఇళ్లపై మాత్రం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసినట్టు కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం కూడా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఒక్కొక్కటిగా అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇక లబ్ధిదారుల విషయానికి వస్తే ఇప్పటి వరకు 80 లక్షల మంది దరఖాస్తులు వచ్చాయి. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మాకు ఇల్లు కావాలి, మాకంటూ సొంత ఇల్లు కావాలని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క వడపోత కార్యక్రమం అయితే ఉండనుంది. 80 లక్షల మంది దరఖాస్తులు వచ్చాయి. యాప్లో 32 లక్షల మంది ఇప్పటికే అప్లై చేసుకున్నారు. అయితే ప్రభుత్వం లక్ష్యమైతే ఈ టర్మ్లో మాత్రం 20 లక్షల ఇల్లు ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో సొంత జాగా ఉన్న వారికి ఇల్లు పంపిణీ చేయనుంది. అంటే దాదాపు 4.5 లక్షలైతే మొదటి దశలో లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మొదటి దశ తర్వాత ఈ 4 ఏళ్లలో తర్వాత మొత్తం మిగతా అంటే ఓవరాల్గా 20 లక్షలు ఇవ్వడానికైతే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దరఖాస్తుల వడపోత కార్యక్రమం కూడా కొనసాగింది. అంతేనే బాగానే ఉంది, దరఖాస్తులు వస్తే బాగానుంది. కానీ అమలు విధానం అనేది అసలైన కీలకమైన ఘట్టం. కొంచెం తేడా వచ్చినా కూడా ఈ యొక్క ప్రాజెక్టుపై కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అందులో భాగంగా పర్యవేక్షణ, విజిలెన్స్ అనేది చాలా ముఖ్యం. పర్యవేక్షణ కరెక్ట్గా లేకపోతే మాత్రం విచ్చలవిడితనం పెరిగి కొంతమంది అనర్హులు కూడా లబ్ధిదారులు అయ్యే అవకాశం ఉంటుంది. అర్హులు కూడా ఈ యొక్క ఇల్లును కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పీడీని తీసుకురాబోతున్నారు. అంటే ప్రాజెక్టు డైరెక్టర్ను తీసుకురాబోతున్నారు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ హోదాలో. సో వీళ్ళు పెట్టడం వల్ల జిల్లాకు ఒక పీడీని పెట్టడం వల్ల ఆ జిల్లాలో సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా ఆ పీడీ పరిధిలోకి వస్తుంది. అవసరమైతే నేను కూడా విజిట్ చేస్తాను, అర్హుల దగ్గరికి వెళ్తాను, దరఖాస్తులను పరిశీలిస్తాను, ఫీల్డ్ లెవెల్కి వస్తానని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. సో ఈ ప్రాజెక్టు విషయంలో అయితే ఇక పీడీ మేనేజరే పెట్టకపోతున్నారు. ఇక ఫీల్డ్ సంబంధించిన విషయం అయితే ఒక స్పష్టత వచ్చింది. ఇక తర్వాత అసలైన ప్రక్రియ ఏంటంటే ఇల్లు కట్టడం గురించి. సో ఇల్లు కట్టే విషయంలో కూడా ఎవరంటే ఇప్పుడు ఇల్లు కట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇటు సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి, ఇసుక కావాలి, తదితరాలు కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 3 అంశాల విషయంలో స్టీల్ కానీ, ఇసుక కానీ, అలాగే ఏదైతే సిమెంట్ ఉందో ఈ సిమెంట్ ధరలు కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం రాయితీ ఇవ్వడానికైతే చర్యలు తీసుకుంటామని కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పారు. నిజంగా ఇది పెరిగిన ఖర్చుల నేపథ్యంలో కూడా ఇది ప్రభుత్వం ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇల్లు కట్టే వారికైతే కట్టుకునే వారికైతే ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. మరొక కీలక విషయం, రేషన్ కార్డు లేకుండా ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిజంగా ప్రభుత్వం వచ్చిన కొత్తలో రేషన్ కార్డు అంటే ఈ గవర్నమెంట్ ఒకవేళ అంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అయితే సంవత్సరం అయిపోయింది, ఇంకా రేషన్ కార్డుల ప్రక్రియ మొదలు కాలేదు. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం పలు సందర్భాల్లో ప్రకటిస్తుంది. కానీ ఆలోపే ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించిన ఈ యొక్క కమిటీలు ప్రారంభమైనాయి కాబట్టి రేషన్ కార్డుకు సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారికి ఇల్లు ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇదైతే రేషన్ కార్డుకు లేని కొన్ని లక్షల మందికి మాత్రం ఒక మంచి గుడ్ న్యూస్ అని అయితే చెప్పవచ్చు. ఇక ఇది ఇట్లా ఉంటే ఫిర్యాదులు ఇక్కడ అసలైన సమస్య. సో ఏ పాలసీ తీసుకొచ్చినా, ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా చాలా ఫిర్యాదులు వస్తాయి. క్షేత్రస్థాయిలో ఎన్నో అవకతవకలు జరుగుతాయి. కానీ వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికైతే మరొక వ్యవస్థ పెట్టనుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఒక వ్యవస్థ, దాంతోపాటు వెబ్సైట్, అలాగే యాప్ను రూపొందించి ఫిర్యాదుల కోసమైతే ఏర్పాటు చేస్తున్నామని చెప్తుంది. అంటే గ్రీవెన్సెలు ఉండడం వల్ల ఫీల్డ్ లెవెల్ ఉన్న సమస్యలు ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినా తిరిగి కాల్ చేసి సమస్యను పట్టించుకొని రికార్డు చేసుకునే అవకాశం ఉందంట. అంటే ఇటు యాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా, ఫోన్ ద్వారా టోల్ ఫ్రీ వ్యవస్థ పెట్టడం వల్ల కూడా
ఎంతోమంది లబ్ధిదారులకైతే తమ సమస్యలను తమ క్వరీస్ను చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ ఈ యొక్క పాలసీ రూపకల్పన విషయంలో ముందుకెళ్లే విషయంలో కూడా ప్రభుత్వానికి కూడా కొంచెం ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి నిర్ణయం తీసుకోవాలి. ఇక హౌసింగ్ సొసైటీ సంబంధించింది, హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాల్లో చాలామంది హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు గత ప్రభుత్వంలో వేరే శాఖలలో కూడా ఉన్నారు. వారిని అందరినీ కూడా మళ్ళీ హౌసింగ్ శాఖలోకి తీసుకురావడానికి మంత్రి చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకు. ఇల్లు కట్టే విషయంలో కానీ, ఫీల్డ్లో వచ్చే సమస్యలు కానీ, సాంకేతిక సమస్యలు కానీ, న్యాయపరంగా సమస్యలు కానీ, ప్రభుత్వ పాలసీ సంబంధించిన ఎన్నో విషయాలు కూడా ఆ డిపార్ట్మెంట్ వారికి పూర్తిగా అవగాహన ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే కోవగా తీసుకొచ్చి ఈ హౌసింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం వల్ల ఈ ప్రాజెక్టు సరైన ముందుకెళ్లేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో 80 లక్షల మంది దరఖాస్తులు, 32 లక్షల మంది అయితే ఏకంగా యాప్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇటు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే మాత్రం ఇక జనవరి మొదటి వారంలో దీన్ని ఫైనల్ చేయాలంటే ఒక మొదటి దశలో మాత్రం ఫైనల్ చేయాలని చూస్తుంది. జనవరి మొదటి దశలో ఫైనల్ చేసి సంక్రాంతి వరకు కూడా లిస్టు విడుదల చేయాలని కూడా చూస్తుంది. అంటే సంక్రాంతిని టార్గెట్ చేసుకొని ఫైనల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆలస్యమైంది, కానీ ఒక్కొక్కటిగా ఇటు ప్రభుత్వం ఒక సంక్రాంతిని బేస్ చేసుకునే చాలా అంశాలు కూడా ఉన్నాయి. ఏకంగా ఇటు రైతు భరోసా ఉంది, రైతు భరోసా మీద పూర్తి ఇటు ప్రభుత్వం గ్రిప్ పెట్టింది. ఇదే నేపథ్యంలో ఇటు ఇళ్ల విషయంలో కూడా సర్కార్ సీరియస్గా ఉంది. సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశీలన పూర్తి కావాలి. ఇందిరమ్మ విషయంలో మాత్రం అర్హులకు అవగాహన కల్పించాలి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక లబ్ధిదారుల మాత్రం స్వీట్ న్యూస్ ఇవ్వాలని కూడా చూస్తుంది. ఈ విషయంలో కూడా కేంద్ర సహాయాన్ని కూడా తీసుకుంది. అంటే కేంద్రము ఈ యొక్క ఇళ్లకు ఇచ్చే నిధుల విషయంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఇళ్లకు నిధులు ఇస్తున్న కారణంగా ఆ సంబంధించిన గైడ్లైన్స్ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్లై చేసి ఆ నిధులు కూడా వచ్చేలాగా చూస్తుంది. ఒకవేళ కేంద్రం నుండి లేటుగా నిధులు వచ్చినా కానీ ఈ యొక్క గ్రీన్ ఛానల్ ద్వారా కూడా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు పడేలాగా చూస్తుంది. మొదటి దశలో మాత్రం ఏదైతే సొంత స్థలం ఉంటుందో స్థలం ఉన్న వాళ్ళకి మాత్రం 4.5 లక్షల మందికి మాత్రం ఇళ్ళ మంజూరు చేయబోతుంది. మిగతా ఈ 15 లక్షలు కూడా మరో 4 ఏళ్ళలో ఉంది. మొత్తంగా 20 లక్షల ఇళ్ళ వరకు మాత్రం ఈ యొక్క 5 ఏళ్లలో పూర్తి అంటే ఈ టర్మ్లో మాత్రం 20 నుండి 25 లక్షల వరకు అయితే ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. పలు సూచనలు పలు సలహాలు కూడా తీసుకుంటుంది. ఫీల్డ్ లెవెల్లో కూడా ఇబ్బందులు కాకుండా కానీ ఇప్పుడు వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది. చూడాలి మరి, ఒకవైపు టోల్ ఫ్రీ వ్యవస్థ పెడుతున్నా అంటున్నారు, మరోవైపు పీడీ అనే ఒక వ్యవస్థ పెడుతున్నా అంటున్నారు, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులకు సంబంధించిన సమస్యలు తెలుసుకుంటా అంటున్నారు, ఇటు సిమెంట్ ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నా అంటున్నారు. ఇవన్నీ చెప్పడానికి చాలా బాగుంటాయి, కానీ ఫీల్డ్ లెవెల్లో అమలు కావాలి. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగాలి. గ్రామాల్లో ఇప్పటికే ఇందిరమ్మ కమిటీలు ప్రారంభమయ్యాయి. ఆ కమిటీలో కూడా అవకతవకలు గొడవలు కూడా కారణం ఉండే అవకాశం ఉంటుంది. ఆ కమిటీ అంటే కొందరు తెలిసిన వాళ్ళకు ఒక రకంగా, తెలియని వారికి ఒక రకంగా, అనర్హులకు అర్హులుగా ప్రకటించి అసలైన అర్హులను దూరం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితి నుండి దూరం చేసే విధంగా పీడీ వ్యవస్థ పనిచేయాలి. అలాగే మంత్రి ఏకంగా నేనే ఆకస్మిక తనిఖీలు చేస్తున్నా అని చెప్తున్నా అంటే చూడాలి మరి ఇది ఎంతవరకు అమలు అవుతుంది, నిజంగా లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందా, ఎప్పటిలాగానే కాలయాపన జరుగుతుందా, జనవరి వరకు మొదటి దశ సంబంధించిన పరిశీలన పూర్తి అయ్యి ఆ లిస్టు వస్తుందో చూడాలి. ఎలా ముందుకెళ్తుంది, ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు వేసే ఒక కౌంటర్లకు ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది, మరి నిధుల కొరత కారణంగా ఎదురే సమస్యను ప్రభుత్వం ఎలా బయటపడుతుంది. మరొకవైపు రైతు భరోసాను పెట్టుకుంది, మరోవైపు రైతు అంటే భూమి లేని కూలీలకు అనే ఒక కార్యక్రమం పెట్టుకుంది. ఇలా వరుసగా ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకుంది. ఈ కార్యక్రమం నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్తుంది, ఈ సవాళ్ళను ఎదుర్కొని ఇందిరమ్మ ఇళ్లను ఎలా పంపిణీ చేయబోతుందో చూడాలంటే మాత్రం మరి కొంతకాలం అయితే ఎదురు చూడాల్సిందే.